ముఖ్యంగా వ్రజ భాషలో హోల అంటే సంతోషము అని అర్థం. కృష్ణ పరమాత్మ గోపికలందరితో రాసక్రీడ జరిపినటువంటి రోజు ఈ ఫాల్గుణ పౌర్ణమి రోజు. ఆ కారణం చేత వాళ్ళందరూ కూడా రాసక్రీడలో ప్రవేశించారు అంటే అంతకన్నా సంతోషకరమైనటువంటి విషయం ఇంకొకటి లేదు. రాసక్రీడలో ప్రవేశించడం అంటే మోక్షమును పొందుట అని అర్థం. అంతకన్నా సంతోషం ఇంకోటి లేదు కనుక దాన్ని హోల అని అన్నారు. ఆ హోల అనేటువంటి పదమే రాను రాను హోలీగా మారింది. రెండవ చరిత్ర ఏమయ్యా అంటే ప్రహ్లాదుణ్ణి అతడి తండ్రి అయినటువంటి హిరణ్యకశ్యపుడు అనేక రకాలుగా హింసించాడు. తనకు శత్రువు అని భావించేటువంటి ఆ విష్ణుమూర్తికి భక్తుడై ఉన్నాడు కొడుకైనటువంటి ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడు తన శత్రువుని సేవిస్తున్నాడు గనక అతన్ని హింసించడానికి సిద్ధపడ్డాడు. ఎన్ని రకాలుగా హింసించినా అతడు క్షేమంగానే ఉన్నాడు కానీ హింసను పొందలేదు. చిట్ట చివరికి అతడు తన చెల్లెలైనటువంటి ఆవిడ పేరు హోళిక, దైవతత్వం కలిగి రాక్షసత్వాన్ని పొందినటువంటి ఆవిడ్ని పిలిచి ఆవిడ ద్వారా ఈ పిల్లవాడిని దహనం చేయడం కోసం ప్రయత్నం చేశాడు. ఆవిడ అన్నగారి శాసనాన్ని ఆధారంగా తీసుకుని ఆ పిల్లవాడిని దహనం చేయడం కోసం ప్రయత్నం చేస్తే సాక్షాత్తు నారాయణుని యొక్క అనుగ్రహం చేత పిల్లవాడు మాత్రం రక్షింపబడ్డాడు ప్రహ్లాదుడు. కానీ ఆవిడ దహనం అయిపోయింది. పరమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు కాపాడబడినటువంటి రోజు కనుక ఈ ఫాల్గుణ పౌర్ణమి నాడు హోళికా ఉత్సవం అని చేస్తారు. మూడవ చరిత్ర బృహద్రథుడు అనబడేటువంటి ఒకానొక రాజు ఉన్నాడు. ఆయనకి అనేక మంది భార్యలు ఉన్నారు కానీ సంతానం లేదు. ఆ సంతానం లేకపోవడం చేత బృహద్రథుడు ఓ గోడ మీద తన యొక్క ఆలోచనతో ఒక చిత్తరువును చిత్రించాడు. ఆ చిత్రించినటువంటి ఆ చిత్తరువునే భగవద్భావన చేత సేవించాడు. ఏ కోరికతో అర్చించాడో ఆ కోరిక తీరి అతడికి సంతానం కలిగింది. ఆ సంతానం ఎప్పుడు కలిగిందంటే ఈ ఫాల్గుణ పౌర్ణమి నాడు కలిగింది. దైవవశాత్తు ఆ గీయబడినటువంటి చిత్తరువు ఎవరిది అంటే ఈ హిరణ్యకశ్యపుని చెల్లెలైనటువంటి హోళిక. ఆ రోజున అతడు చేసిన ఉత్సవానికి హోళికా ఉత్సవం అని పేరు వచ్చింది.